రికార్డుల కోసం తానెప్పుడూ సినిమాలు చేయలేదని, సగటు మనిషిగా బతుకుదామనుకున్న ఆలోచన తప్ప తనకేమీ కోరికలు లేవని అగ్ర కథానాయకుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఈ స్థాయిలో నిలబడడానికి అభిమానులే కారణమని తెలిపారు. ఆయన కథానాయకుడిగా నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిలిం హరిహర వీరమల్లు దర్శకులు జ్యోతికృష్ణ నిధి అగర్వాల్ కథానాయిక ఎంఎం రత్నం నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఇలాంటి వేడుక చేసుకోవాలంటే చాలా ఒత్తిడి ఉంటుంది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు. నేను రాజకీయాల్లోకి వచ్చాక మంచి స్నేహితుడిని సంపాదించుకున్నా. ఆయనే కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే. కర్ణాటక నుంచి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. భీమ్లా నాయక్ విడుదలైనప్పుడు అందరికీ సినిమా టికెట్లు 100 రూపాయల్లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ 10 రూపాయలు, 15 రూపాయలు చేశారు. నేను ఒక్కటే చెప్పాను, మనల్ని ఎవర్రా ఆపేది? ఇది డబ్బు కోసమో రికార్డుల కోసమో కాదు, ఇది ధైర్యం కోసం, సాహసం కోసం, న్యాయం కోసం నిలబడ్డాం. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డుల కోసం ప్రయత్నం చేయలేదు. సగటు మనిషిగా బతుకుదామనుకున్న ఆలోచన తప్ప నేనేమీ కోరుకోలేదు. నేను ఇక్కడ ఈ స్థాయిలో నిలబడినా, రాజకీయాల్లోకి పడిలేచిన కారణం మీరే. ఆ దగ్గర ఆయుధాలు లేవు, గూండాలు లేరు, గుండెల్లో అభిమానులే ఉన్నారు. చిత్ర పరిశ్రమకు వచ్చి దాదాపు 30 ఏళ్ళవుతుంది. వయసు పెరిగిందేమో గానీ గుండెల్లో చేవ మాత్రం చావలేదు. గబ్బర్ సింగ్ సినిమా సమయంలో ఒక అభిమాని హిట్ ఇవ్వమని అడిగాడు. అది హరీష్ శంకర్ వల్ల తిరిగి వచ్చింది. ఈ సినిమా కూడా చాలా క్లిష్టమైన సమయంలో చేశా. జానీ సినిమా ఫెయిల్ అయినా అభిమానులు వదల్లేదు. కానీ అన్ని బంధాలు డబ్బుతో ముడిపడి ఉంటాయి కదా. నా రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశాను. నేనెప్పుడు బంధాలకు ప్రాముఖ్యత ఇచ్చాను. ప్రధాని నుంచి అందరూ నాకు తెలుసు. కానీ దానివల్ల డబ్బులు రావు కదా. మిమ్మల్ని ఆనందింపజేయాలనే ఈ మూవీ చేశా. ఎప్పుడూ రీమేకులు చేస్తావని అందరూ నన్ను తిడతారు. నాకేమీ పెద్ద పెద్ద దర్శకులు ఎవరు లేరు. నేను చేసిన పాపం అప్పట్లో ఒక్క ఫ్లాప్ ఇవ్వడమే. మళ్ళీ సినిమాపై నాకు గ్రిప్ దొరకలేదు. అప్పుడు నాకు అండగా నిలబడిన వ్యక్తి త్రివిక్రమ్. కష్టాల్లో ఉన్న నాతో జల్సా మూవీ చేసి మంచి హిట్ ఇచ్చాడు. కొత్త కథలు చేసే అవకాశం ఉన్నా అది పోతే అందరం ఇబ్బంది పడతాం. అందుకే రీమేక్లు చేశా. ఎప్పటికైనా మంచి సినిమా చేయాలన్న కోరిక. సరిగ్గా ఆ సమయంలోనే జాగర్లమూడి క్రిష్ ఈ కథ చెప్పారు. ఇక నాటు నాటు పాటతో ప్రపంచం ఉర్రూతలూగించారు కీరవాణి. ఆయన మ్యూజిక్ వింటే నాకు ఎంతో ఉత్సాహం వచ్చేది. ఈ సినిమా కోసం బలంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నామంటే కారణం ఆయనే. కీరవాణి మ్యూజిక్ లేకపోతే హరిహర వీరమల్లు లేదు. గత నెల రోజులుగా నిధి అగర్వాల్ ఎన్నో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఆ అమ్మాయి వల్లే నేను ప్రెస్ మీట్లలో పాల్గొంటున్నా. హరిహర వీరమల్లు ఆసక్తికర సబ్జెక్ట్. భారతదేశం ఎవరిపైనా దాడి చేయలేదు, మనపైనే అందరూ దాడి చేశారు. మన పుస్తకాల్లో అక్బర్, షాజహాన్, ఔరంగజేబులు గొప్ప అంటూ చెప్పారు. విజయనగర సామ్రాజ్యం గొప్పతనం గురించి చెప్పలేదు. ఔరంగజేబు చేసిన దుర్మార్గాలను చెప్పలేదు. అప్పట్లో హిందూగా బతకాలంటే పన్ను కట్టాల్సి వచ్చేది. అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ ధైర్యంగా పోరాటం చేశారు. అలా ధర్మం కోసం పోరాటం చేసిన ఒక కల్పిత పాత్రే హరిహర వీరమల్లు. ఏపీలోని కొల్లూరులో కోహినూర్ వజ్రం దొరికింది. అది అలా ఇలా చేతులు మారి లండన్ మ్యూజియంలో ఉంది. క్రిష్ చెప్పిన ఆ కథ నాకు నచ్చింది. అందుకే ఈ సినిమా కోసం నాకున్న శక్తినంతా పెట్టాను. మీకోసం డ్యాన్సులు కూడా చేశాను. రాజకీయాల్లోకి వచ్చాక రియల్ లైఫ్ గూండాలు, రౌడీలను ఎదుర్కొన్నా కానీ సినిమా షూటింగ్ చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. అందుకే ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ సాధన చేసి క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ను దర్శకత్వం వహించా. ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చెప్పలేను. మీరు కోరుకునే సక్సెస్ నేను కోరుకుంటున్నా. మీకు నచ్చితే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేయండి. మీరే నా బలం. ఈ గుండె మీకోసమే కొట్టుకుంటుంది. మీ కష్టాలను తీర్చడానికి కొట్టుకుంటుంది. జై భారత్, జై హింద్ అని పవన్ కళ్యాణ్ అన్నారు.